హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్. నేను ఇంతకుముందు వీడియోలో ఇంట్రడక్షన్ వీడియోలో నేను మీకు చెప్పాను క్లౌడ్ కంప్యూటింగ్ ఈ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని. దానికంటే ముందు నేను మీకు 2 వీడియోస్ లింక్స్ ప్రొవైడ్ చేశాను గైస్. ఒకటి జావా టీ పాయింట్ అండ్ W3 స్కూల్స్. నేను జావా టీ పాయింట్ ఒకసారి రిఫర్ చేయమని చెప్పాను. ఐ హోప్ నేను అనుకుంటున్నాను మీరందరూ జావా టీ పాయింట్ రిఫర్ చేశారని. ఇంకా మనం లేట్ చేయకుండా మనం క్లౌడ్ కంప్యూటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెనేషన్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ గైస్ వర్చువలైజేషన్. వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ వై క్లౌడ్ కంప్యూటింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ అండ్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ గైస్. ఫస్ట్ టాపిక్ వర్చువలైజేషన్. చూడండి గైస్, కొంచెం జూమ్ చేస్తాను. అండ్ వర్చువలైజేషన్, సర్వర్ వితౌట్ వర్చువలైజేషన్, సర్వర్ విత్ వర్చువలైజేషన్. ఇంతకు ముందున్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రెడిషనల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒకే హార్డ్వేర్ని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ని లాంచ్ చేసేవాళ్ళు గైస్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడైనా హార్డ్వేర్ అంటే సర్వర్ ఏమేమి ఉంటాయంటే ర్యామ్, నెట్వర్క్, హార్డ్ డిస్క్ అండ్ ప్రాసెసర్ ఉంటాయి. అదే క్లౌడ్ వచ్చేసరికి వర్చువల్ మిషన్, సర్వర్ విత్ వర్చువల్ మిషన్. ఒకే హార్డ్వేర్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు. మీన్స్ ఇక్కడ IBM వాళ్ళ .NET అప్లికేషన్, ఇక్కడ విప్రో వాళ్ళ జావా అప్లికేషన్, ఇక్కడ వేరే కంపెనీ ఇన్ఫోసిస్ వాళ్ళ అప్లికేషన్. ఇట్లా ఒకే హార్డ్వేర్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ అప్లికేషన్స్ని లాంచ్ చేసుకోవచ్చు గైస్. షేర్డ్ హార్డ్వేర్ అంటే ఒక హార్డ్వేర్ని కానీ డివైడ్ చేసుకొని మనం కానీ యూజ్ చేసుకుంటే మనీ కూడా తగ్గుతాయి. ఇదంతా నేను నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ సర్వర్ వితౌట్ వర్చువలైజేషన్ అండ్ విత్ వర్చువలైజేషన్ గైస్. అండ్ ద ఎబిలిటీ, వాట్ ఈస్ వర్చువలైజేషన్ డెఫినేషన్? The ability to run multiple operating systems on a single physical system and share the underlying hardware resources. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఒక హార్డ్వేర్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ మనం లాంచ్ చేయగలిగితే దాన్ని సర్వర్ విత్ వర్చువలైజేషన్ అంటారు, వర్చువలైజ్డ్ సర్వర్ అంటారు గైస్. అండ్ టైప్స్ వచ్చేసి హార్డ్వేర్ వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్, సర్వర్ వర్చువలైజేషన్ అండ్ స్టోరేజ్ వర్చువలైజేషన్. అండ్ కమింగ్ టు దిస్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ వై క్లౌడ్ కంప్యూటింగ్ గైస్? Cloud computing is the on-demand delivery of compute, database, storage and other IT services through a cloud service platform via internet with pay-as-you-go pricing. అంటే మనకు ఆన్ డిమాండ్లో ఏమేమి సర్వీసెస్ కావాలన్నా మనం తీసేసుకోవచ్చు గైస్. మనం మనీ పే చేసి మనం ఒక సర్వర్ని కొనుక్కోవచ్చు. అదే కానీ ట్రెడిషనల్లో కానీ అయితే మనం మనీ పే చేయాలి, మనం ఒక సర్వర్ రూమ్ని ఇదంతా నేను నెక్స్ట్ టాపిక్లో చెప్పేస్తాను గైస్. ఇప్పుడే వచ్చేసాం. బై యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీ డోంట్ నీడ్ సర్వర్ రూమ్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇది గైస్, ఇది ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఆఫ్టర్ క్లౌడ్. ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా ఒక అప్లికేషన్ మనం లాంచ్ చేయాలంటే మనకి వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్, ఈ సర్వర్స్ అన్నీ కావాలి. ఆ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి మనీ అవుతాయి. ఆ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి ఆ సర్వర్స్ని యూజ్ చేసుకోవడానికి మనీ అవుతాయి. ఆ ఉన్న సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి సమ్ IT పర్సన్స్ కావాలి, వాళ్ళకి మనీ ఇవ్వాలి. మనం ఆ అప్లికేషన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఆ సర్వర్స్కి మనీ పే చేయాలి. అట్ ది సేమ్ టైం రన్ చేసే వాళ్ళకి మనీ పే చేయాలి. అండ్ ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్ మనకి ఇక్కడ ఎవరు IT వాళ్ళు అవసరం లేదు గైస్ మన సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి. అండ్ మనకు ఒక సర్వర్ రూమ్ అంటూ అవసరం లేదు. ఇక్కడ ట్రెడిషనల్ ఐటీలో ఒక అప్లికేషన్ లాంచ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్వర్ రూమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ నీడ్. ఇక్కడ అంత అవసరం లేదు. జస్ట్ మనము ఏ రిసోర్సెస్నైనా యూజ్ చేసేసుకోవచ్చు వయా ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. దిస్ ఈస్ గైస్. అండ్ హియర్ మోర్ కాస్ట్లీ. ట్రెడిషనల్ వితౌట్ సర్వర్ వర్చువలైజేషన్ ఇట్ ఈస్ మోర్ కాస్ట్లీ అండ్ విత్ వర్చువలైజేషన్ ఈజ్ లెస్ కాస్ట్లీ. ఆన్ డిమాండ్ మనం ఏ సర్వీసెస్నైనా తీసుకోవచ్చు గైస్, పర్చేస్ చేయొచ్చు. ఆన్ డిమాండ్ మన కంప్యూట్. ఇంకా నేను ఇంకో పాయింట్ చెప్తాను. కంప్యూట్లో EC2 ఎగ్జాంపుల్, డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ ఎగ్జాంపుల్, స్టోరేజ్ S3 బకెట్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గైస్. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్: ఎజిలిటీ, హై అవైలబిలిటీ and reliability, high scalability, multi-sharing, device and location independence, maintenance, low cost and services in pay-per-use mode. Agility means fast గా ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఏ రిసోర్స్ అయినా మనం ఫాస్ట్గా తీసుకోవచ్చు.
హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ అంటే మినిమం ఫెయిల్యూర్ గైస్. మినిమం ఫెయిల్యూర్ ఉండడం వల్ల ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది, ఐ మీన్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది ఏదైనా ఒక అప్లికేషన్. తక్కువ మినిమం ఫెయిల్యూర్. హై స్కేలబిలిటీ, ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఏ రిసోర్స్నైనా ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ డిమాండ్. మల్టీ షేరింగ్, ఇందాక చెప్పాను గైస్, ఒకే హార్డ్వేర్ని 2 to 3 కంపెనీస్ షేర్ చేసుకుంటూ వాళ్ళ అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు. అట్లా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ వచ్చేసి మల్టీ షేరింగ్. డివైస్ అండ్ లోకల్ ఇండిపెండెన్స్ అంటే గైస్, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, అది నా డెస్క్టాప్లో ఉంది, నాది D డ్రైవ్లో ఉందన్నమాట. ఆ D డ్రైవ్లో ఉంటే నేను ఖచ్చితంగా ఆ ఫైల్ని ఎవరికైనా చూపించాలంటే మస్ట్ అండ్ షుడ్ నా డెస్క్టాప్ని తీసుకెళ్ళాలి. అదే కానీ నా అప్లికేషన్, ఆ స్టోరేజ్, ఆ ఫైల్స్ మొత్తం నేను క్లౌడ్లో కానీ ఉంటే వయా ఇంటర్నెట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్, ఇందాక ఇక్కడ చెప్పాను గైస్, ఏదైనా ఒక ట్రెడిషనల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ మెయింటైన్ చేయాలంటే ఒక సర్వర్ రూమ్ అనేది కావాలి. వాటిని మెయింటైన్ చేయడానికి సమ్ ఐటీ పీపుల్ రిక్వైర్ అవుతారు. అదే ఇక్కడ జస్ట్ మనం బై చేసుకోవడమే గైస్. ఆ ఐటీ పీపుల్ వాళ్ళెవ్వరూ మనకు అవసరం లేకుండా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. లో కాస్ట్, మీకే అర్థమవుతుంది ఇందాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఐటీ ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోలిస్తే ఇక్కడ లో కాస్ట్. ఎందుకంటే అక్కడ ఫిజికల్ సర్వర్స్ వాటిని అన్నిటిని మెయింటైన్ చేయాలి, సమ్ సర్వర్ రూమ్ని మెయింటైన్ చేయాలి. బట్ ఇక్కడ నో నీడ్ టు మెయింటైన్ ఆల్ దోస్. అండ్ సర్వీసెస్ ఇన్ ద పేపర్ యూస్ మోడ్. మనం ఎంత సర్వీసెస్ని అయితే యూస్ చేసుకుంటామో అంత సర్వీసెస్నే మనం మనీ పే చేయాలి బాయ్స్. ఇందాక ఇక్కడ చెప్పాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే మనం ఆ రిసోర్సెస్ని యూస్ చేసుకోకపోయినా అక్కడ మెయింటైన్ చేసే గాయస్కి మనం మనీ పే చేయాల్సి, ఆ సర్వర్ రూమ్కి మనీ పే చేయాలి. బట్ ఇక్కడ మనం సర్వర్ రూమ్కి పే చేయని అవసరం లేదు. జస్ట్ ఫర్ సర్వీసెస్, వాళ్ళు ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారో వాటికి మాత్రమే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్లౌడ్: పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్, సారీ గైస్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఆ రిసోర్సెస్ని త్రూ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఏ పర్సన్ అయినా యూజ్ చేసుకోవచ్చు వయా ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని. అదే ప్రైవేట్ క్లౌడ్ అయితే ఆన్ ప్రిమిసెస్ అంటే నా ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ప్రైవేట్లో. హైబ్రిడ్ అంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ 2 క్లౌడ్స్ వస్తాయి. మెయిన్గా ఇవి ఎలా అంటే క్రిటికల్, నాన్ క్రిటికల్, ఇట్లా నాకు నా అప్లికేషన్స్లో కొన్ని పబ్లిక్ మొత్తం యూజ్ చేసుకోవాలి, కొన్ని నా కంపెనీ వాళ్ళు, అట్లాంటప్పుడు హైబ్రిడ్ మిక్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి AWS, Azure, GCP అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్. హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేసి మిక్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ గైస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి నేను క్లౌడ్ ప్రాక్టీషనర్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. క్లౌడ్ సర్వీస్ మోడల్స్: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇదంతా క్లౌడ్ సర్వీస్ మోడల్ అనగానే మనకి ఏం గుర్తురావాలి? IPS గుర్తుపెట్టి, IPS అన్న గుర్తు గైస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మనకి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తారు, ఒక హార్డ్వేర్ని ఇస్తారు. ఆ హార్డ్వేర్లో మనం ఏ అప్లికేషన్ లాంచ్ చేసుకోవాలి ఏంటి, ఆ టోటల్ మన మీద రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది గైస్. అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ వచ్చేసి EC2 గైస్, అంటే ఒక సర్వర్. EC2 ఈజ్ నథింగ్ బట్ వన్ సర్వర్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే మనం ఒక అప్లికేషన్ని మొత్తం మనమే ఒక కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి ఉంటాం, మన అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన అప్లికేషన్ రన్ చేస్తారు. డౌన్ టైం ఇవన్నీ వాళ్ళే రెస్పాన్సిబుల్ అయి ఉంటారనమాట ఎవరికైతే మనం ఇస్తున్నాము. అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మనం ఒక అప్లికేషన్ని ఆల్రెడీ డెవలప్ అయిన అప్లికేషన్ మనం సమ్ అమౌంట్ ఇచ్చి మనం బై చేస్తాం. నో నీడ్ టు ఇన్స్టాల్. చూడండి గైస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే హార్డ్వేర్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే హార్డ్వేర్. ఇప్పుడు మనం వెళ్ళి ట్రైన్ ఎక్కుతాం, అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, జస్ట్ మనం ప్లాట్ఫామ్ వెళ్తే అక్కడ ట్రైన్ వచ్చేస్తే ఎక్కేస్తాం. అంటే మనం ప్లాట్ఫామ్ అంటే ఒక అప్లికేషన్ తీసుకెళ్ళి ట్రైన్లో వేసేయడమే. ట్రైన్ ఈజ్ నథింగ్ బట్
ప్లాట్ఫామ్లో నుంచి వస్తే అట్లా ట్రైన్లోకి ఎక్కేస్తే అదే తీసుకెళ్ళిపోతుంది. అట్లాగే మన అప్లికేషన్ని ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే అదే రెస్పాన్సిబుల్ అయిపోతుంది అనమాట. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, జీమెయిల్ గైస్. అంటే ఇప్పుడు మనం జస్ట్ జీమెయిల్, అవుట్లుక్ మనము మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటాం. అట్లాగే మనం ఆ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్స్టాలేషన్ అది ఏమీ ఉండదు యూజర్స్కి. ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ EC2 అంటే మనమే అప్లికేషన్ లాంచ్ చేసుకోవాలి, అంతా మనమే చూసుకోవాలి. దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దిస్ ఈస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ GoDaddy, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ Gmail. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ బిట్స్ గైస్, ఇంపార్టెంట్ మనం ఏ టాపిక్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే క్యారెక్టరిస్టిక్స్, మెయిన్లీ రిలయబిలిటీ, టైప్స్ ఆఫ్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ వచ్చేసి ప్రతి ఒక్క యూజర్ యూజ్ చేసుకోవచ్చు వైయా ఇంటర్నెట్. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఓన్లీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిపి ఉండడాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. అండ్ కమ్యూనిటీ క్లౌడ్ ఉంది, అంటే కొన్ని ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2, ఆర్గనైజేషన్ 3 ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిసి కంబైన్డ్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అది కమ్యూనిటీ క్లౌడ్ గైస్. బట్ అది అంత ఇంపార్టెంట్ కాదు, అందుకే నేను చెప్పలేదు. క్లౌడ్ సర్వీస్ మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఎగ్జాంపుల్ EC2. మనకి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తారు. దాని లోపల ఉన్న ఇప్పుడు గైస్ మనకి ఒక ఇల్లు ఇచ్చేస్తారు, దాని లోపల ఉన్న పెయింటింగ్, దాని మెయింటెనెన్స్, ఆ ఇంటిని పెయింటింగ్, ఇంటీరియర్ డిజైన్ అదంతా మనం చూసుకోవాలి. అంటే మనకి ఒక అప్లికేషన్ని మనం రన్ చేసుకోవాలి, మనమే లాంచ్ చేసుకోవాలి అట్లా. ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఒక ఇల్లు ఉంది, అది లోపల ఇంటీరియర్ డిజైన్ మొత్తం చేసేసాం, జస్ట్ మనం వెళ్ళి ఉండడం, అంటే అప్లికేషన్ని తీసుకెళ్ళి పెట్టేయడం వాళ్ళకి. ఎగ్జాంపుల్ వచ్చేసి GoDaddy. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏముండదు, ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి అవుట్లుక్, జీమెయిల్ ఇలా, అంతే గైస్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏ చిన్న టాపిక్ మీన్స్ ఇప్పుడు మీకు వర్చువలైజేషన్ టాపిక్ అర్థం కాదు, జస్ట్ నాకు కామెంట్ చేయండి గైస్. నాకు వర్చువలైజేషన్ టాపిక్ అర్థం, నేను వర్చువలైజేషన్ మీదే ఒక వీడియో చేస్తాను గైస్. ఈ వీడియోస్, ఈ క్లౌడ్ ప్రాక్టీషనర్ వీడియోస్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నాట్ యూట్యూబ్కి ఫస్ట్ టైం గైస్. నేను మీకు ఏమైనా నా వాయిస్ క్లారిటీ లేకుండా, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, నా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా ప్లీజ్ కామెంట్ గైస్, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్, మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ అస్సలు చూడొద్దు గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే మన వీడియోస్ ఫ్రంట్ వస్తాయి, అట్లా అంటే హోమ్ పేజ్లో వస్తాయి గైస్. అప్పుడు ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్లీజ్ ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం కానీ మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు చూడొద్దు గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ టేక్ కేర్. డ్రింక్ మోర్ వాటర్ గైస్. బాయ్, టేక్ కేర్.